హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మహాకృపను బట్టి మరి కీర్తనలు 145 కీర్తన 14వ వచనం, యెహోవా పడిపోయి వారందరినీ ఉద్ధరించేవాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తేవాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చాలామంది దేవుని కృపలో పడిపోతున్నారు, కృంగిపోతున్నారు. ఎందుకు అంటే నిలబడలేకపోతున్నారు. లోకానుసారమైనటువంటి ఆశలకు లోబడిపోయి, శరీరాశలు నేత్రాశలకు లోబడిపోయి, ఆడంబరాలకు లోబడిపోయి దేవుణ్ణి విడిచిపెడుతున్నారు. అందుకే కృంగిపోతున్నారు. దేవుని యొక్క నామములో 146వ కీర్తనలో కూడా ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఆయన 8వ వచనములో ఆయన ఏమన్నాడంటే, యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయవాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తేవాడు. పడిపోయిన గోడలు పడిపోయినట్టే ఉండదు ప్రియా దేవుని బిడ్డ, తిరిగి కట్టబడతాయి. దేవుని రాజ్యానికి నీవు ఉంటావు. ప్రార్థన చేయి. నీ కుటుంబాన్ని దేవుడు దీవించి కాపాడును గాక, నీ కుటుంబాన్ని రక్షించును గాక, నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక, నీ కుటుంబము నిత్యము వర్ధిల్లును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. ఆయన దూత కాపుదల ఉంటుంది. ఏమి చుట్టూ కంచి వేసినట్లుగా నీ చుట్టూ, నీ కుటుంబం చుట్టూ కూడా కంచి వేసి కాపుదల ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. కనుక జీవము కలిగిన దేవుడి వైపు చూడు, జీవాధిపతి అయిన దేవుడి వైపు చూడు. ప్రార్థన చేయి. ఆయన ఒకవేళ నీవు కృంగిపోయేవేమో, శ్రమల వల్ల, బాధల వల్ల, కష్టాల వల్ల, ఇబ్బందుల వల్ల, ఇరుగుల వల్ల, శోధన వలన, దురాత్మల వలన కృంగిపోయేవేమో, లేవనెత్తేవాడు ఆయనే, నిన్ను ఆదరించేవాడు ఆయనే. దేవుని యొక్క నామంలో ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. విడమనివాడు, విడబాయిన వాడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలని ఆశీర్వదిస్తాడు ఆయన. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే 145:19 తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చేవాడు, వారి మొర ఆలకించేవాడు. నీ కోరిక నెరవేర్చాడు, నీ ప్రార్థన వింటాడు. నువ్వు కృంగిపోతున్నావేమో, అప్పులను చూసి, శ్రమలను చూసి, బాధలను చూసి, అయ్యో ఏంటి నా జీవితం, భర్త మాటట్లేదు, బిడ్డలు మాటట్లేదు అనుకుంటున్నావేమో, నీ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడి రక్షించునుగాక. ప్రార్థన జీవితం కలుగును. ప్రార్థన చేయి. నీ దేవుడు నీ కుటుంబాన్ని దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.